హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. నేను మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి బాంబినో రోస్టెడ్ వెర్మిసిల్లీ అండి. దీన్ని నేను ఇప్పుడు చేస్తున్నాను. అంటే కొంతమందికి చేసేటప్పుడు కడాయిగా తుక్కోవడం అలా అవుతుంది కదా, అలా కాకుండా టిప్ చూపిస్తూ చేస్తానండి. కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా పొడుగు ఎందుకు చేసుకున్నాను అంటే ఇందులో మనం కారం పొడి వేయం కదా, సో ఇది ఇలా వేయడం వల్ల కొంచెం కారంగా ఉంటుంది. తాలింపు గింజలు అండ్ పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని రోస్టెడ్, యాక్చువల్లీ ఇది రోస్టెడే, బట్ కొంచెం నెయ్యితోటి మళ్ళీ ఫ్రైలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని నేను కావాల్సిన క్వాంటిటీ నెయ్యిలో ఫ్రై చేస్తాను. చూద్దామండి. ఇగో నెయ్యి వేసానండి. నెయ్యిలో కొంచెం ఫ్రై, మరీ హెవీగా వేయద్దు, కొంచెం వేసుకోవాలి. ఏమంటే మళ్ళీ కొంతమంది ఆ స్మెల్కి తినరు, అందుకని లైట్గా వేసాను వేయించుకోవడానికి. ఒకవేళ వద్దు అనుకుంటే ఆయిల్ కూడా పోసుకోవచ్చు. నేను ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఒక 5 మెంబర్స్కి సరిపోతుందండి ఈ క్వాంటిటీ, అంత తీసుకున్నాను. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ అది రోస్టెడ్, బట్ నెయ్యి కాబట్టి మనం మంచిగా అవుతుంది చేసుకుంటుంటే. ఫ్రై చేస్తే బాగుంటుంది. అయితే ఈ రోస్టెడ్ దాంట్లో కొంచెము రోస్టెడ్ లేనిది, అంటే ఆల్రెడీ ఫ్రై కాంది కూడా అమ్ముతారు కదా, అది వేసాను. ఎందుకంటే ఇందులోనే మిక్స్ అయిపోయి అది కూడా చాలా బాగుంటుంది. ప్లస్ కలర్ చూడాలంటే డిఫరెంట్ కనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో వేయించాను చూడండి, లైట్గా వేసి వేయించాను. చూడండి ఎంత బాగుందో. ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకోవాలి. సో ప్యాన్లో ఆయిల్ తీసుకుందామండి తాలింపు వేయడానికి. ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు పోసాము కాబట్టి ఇది కొంచెం తక్కువనే పోసాను ఆయిల్. సో ఆయిల్ వేడింది కదా, జీలకర్ర అండ్ ఆవాలు, ఇప్పుడు కొన్ని తాలింపు గింజలు మనం తీసి పెట్టుకున్నాం కదా, తాలింపు గింజలు అది వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఎలా వేగుతున్నాయో. పల్లీలు అవి వేగాయి కదా, కొన్ని పల్లీలు. సో ఈ పల్లీలు వేగే వరకు నేను కొంచెం బెల్లం టీ పోసుకుంటానండి. బెల్లం టీ పెట్టుకున్నాను. ఇదిగోటి బెల్లం ఐరన్ కదా, మంచిది బాడీకి అనేసి ప్లస్ టీ పోసుకుంటానండి. సో బెల్లం టీ అవుతున్నానండి నేను. అవి వేగే వరకు సో కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. చుట్టూ కరివేపాకు వేసుకోవాలండి. సో కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనము సరిపోను వాటర్ పోసేసుకోవాలి. బాంబినో క్వాంటిటీకి ఈ వాటర్ పోసుకున్నానండి. బాయిల్ అయ్యాక మళ్ళీ మనం చూసుకొని పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు, అది తాలింపు వేయేటప్పుడు సాల్ట్ వేస్తే కరగదు కాబట్టి ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకోవాలి మనం సరిపోను. సో ఇది బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనము సేమియా వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్నాము ఈ సేమియా, అది వేసేసుకోవాలి. ఇది కలుపుతూ ఉండాలండి కొద్దిసేపు, ఎందుకంటే గట్టిగా అతుకుపోకుండా, మెత్తగా అవ్వకుండా బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం కలపాలి. చూడండి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, జస్ట్ అది దగ్గరికి అయిపోవాలి. అయిపోయాక కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఫైనల్కి వచ్చేసి చూడండి, మనం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ కొత్తిమీర ఉంది, మళ్ళీ వేస్తున్నాను. సో వ్యూవర్స్, కొత్తిమీర వేసాను. చూడండి ఎంత బాగా అయిందో, స్లిప్పరీగా అస్సలు అతుక్కోవడం లేదు. చూడండి చాలా బాగుంది. సో వ్యూవర్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దీని వెంబడి మామిడికాయ చట్నీ వేసుకుంటే ఎంత బాగుంటుందంటే అండి, అంత బాగుంటుంది.
సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. యా, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ రోస్టెడ్ బ్యాంబినో ఉప్మా అండి.